రిత్విక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీదుగా ఈయన ట్రాన్స్పోర్టు తెచ్చుకున్నారు. ఎప్పుడు ఇది 7/6/2026. ఇది కూడా మీకు ఈ డాక్యుమెంట్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇస్తాను, నేను మీకే ఇస్తాను. ఇది తెచ్చుకొని మొత్తం టోటల్గా దానికి ట్రాన్స్పోర్ట్ సంబంధించి 4 ఎకరాల 99 హెక్టార్లకు సంబంధించి లీజ్ ఆర్డరు 15/5/2026న తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇది కాక ఇకపోతే ఈ సుందర్ బిజ్ కుమార్ బినామీ, ఇది ఎప్పుడు చూడండి డేటు నిన్న చెప్పాడే, ఎప్పుడో 2023లోనే ఆర్డర్ వచ్చింది. వైసీపీలోనే 2024కి జనవరి కల్లా వాళ్ళు అప్లై చేసుకుంటారు. మేము రెండింటికే పర్మిషన్ తెచ్చాం. ఎప్పుడైనా ఒక మైనింగ్ యాక్ట్ ప్రకారంగా ఒకరి అప్లికేషన్ ఎవరైతే ముందు పెడతారో ముందు పెట్టినటువంటి వాడికి ప్రభుత్వం ఓకే చేస్తే మిగిలిన అప్లికేషన్లు ఎవరు రిజెక్ట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతాయి. కానీ ఇక్కడ నిన్న మాట్లాడుతున్నటువంటి ఆంబోతు ఏం మాట్లాడుతున్నాడు ఆయన, నేను 9 అప్లికేషన్లు 12 అప్లికేషన్లు వస్తే నేనే రిజెక్ట్ చేస్తానంటాడు. ఈ డిడెంట్ హ్యావ్ ఎనీ రైట్ టు రిజెక్టేషన్. ఎటువంటి అలా రిజెక్ట్ చేయడానికి రైట్ ఉండదు ఆయనకి. రిజెక్ట్ ఆయన ఎలా రిజెక్ట్ చేస్తారు అంటే ఒక యాక్ట్ ప్రకారం, కానీ ఆయనకు ఉండదు. కానీ నేనే రిజెక్ట్ చేశాను అంటున్నాడు. ఆయన ఇదేంటి 18/7/2025. ఇవాళ డేట్ అంతా, ఇవాళ డేటు 23 18/7/2025. ఆ పక్క మేము రిలే నిరాధ్యక్ష చేస్తున్నాం. మేము ఇక్కడ చేసాం. లాస్ట్ ఇయర్ ఏం చేశాడంటే ఆర్డర్ తెచ్చుకున్నాడు కామ్గా 18/7/2025. ఒకసారి దయచేసి చూడండి. రెఫరెన్స్ 2023లో 28/01 ప్రొసీడింగ్ వాళ్ళు అప్లై చేసుకున్నారు. దానికి ఆసరాగా తీసుకొని పర్మిషన్ ఇవ్వండి అని పెట్టాడు. మీతో ఏం చెప్పాడు నేను ప్రెస్ మీట్లో, 2023లోనే ఆర్డర్ వచ్చిందని చెప్పాడు. దట్ ఈజ్ నాట్ ఏ ఆర్డర్, దట్ ఈజ్ ఓన్లీ అప్లై చేసుకున్నటువంటి అప్లికేషను ప్రొసీడింగ్స్ అన్నీ కూడా పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఈ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? ఇది 18/7/2025. ఇగో డేట్ చూడండి, కనిపిస్తుంది కదా మీకు, ఇస్తాను ఆర్డర్. అందులో ఎవరి పేరు మీద? ఇది 5 హెక్టార్లు. ఇది ఇంకో పొరపాటు, ఇది ఇంకో ఎవరైనా అనుకోవచ్చు. ఇది టెంపరీ, జనరల్గా టెంపరీ పర్మనెంట్ ఆర్డర్ టీపీఓలు ఇస్తారు. ఇది పర్మనెంట్ ఆర్డర్ కింద తెచ్చుకున్నాడు. ఎన్ని హెక్టార్లు? 5 హెక్టార్లు. ఇదంతా సర్వే నెంబర్ 156/పార్ట్ పి. అది పంచదారుల కొండే. ఇందాకేమో సీఎం రమేష్ సర్వే నెంబరు 1, ఇది సర్వే నెంబరు 156. దానికి దీనికి చూస్తే మనం ఇప్పుడున్నటువంటి మన కార్యాలయం పక్కన ఉన్నటువంటి షాపు పక్కన అనమాట. సర్వే నెంబరు డిఫరెంట్. సర్వే నెంబరు 156/పి 156/పి డేటెడ్ 18th July 2025. అప్పుడు ఎవరున్నారు? జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈయనే ఈ ప్రొసీడింగ్స్ ఇప్పించుకున్నాడు. మరి అంతవరకు ముందు ఎందుకు ఇప్పించుకోలేదు? అంతవరకు ఆయనకి బేరం కుదరలేదు. ఆయనకి బేరం కుదరలేదు. బేరం కుదరకపోవడం వల్ల ఆ రోజుకు ఒప్పందాలు కరెక్ట్గా సరిపోవడం వల్ల ఆయన బినామీ అయినటువంటి ఎరా శ్రీనివాస్ ఆయన పేరు మీద లక్ష్మీ నరసింహ మినరల్స్ ప్రొపరేటర్ ఎవరంటే ఎరా శ్రీనివాస్. లక్ష్మీ నరసింహ మినరల్స్ పేరు మీద 5 హెక్టార్లు తీసుకొచ్చాడు. హరిపురం గ్రామానికి సంబంధించిన రెవెన్యూ పంచదారుల కొండ 5 హెక్టార్లు. ఇది ఎప్పుడు 18/7/2025. ఇందులో కూడా ఈ లక్ష్మీ నరసింహ మినరల్స్ ప్రొపరేటర్ వై శ్రీనివాస్కి ఇచ్చినప్పుడు అది సేమ్ అదే దీనిలో ఇచ్చి ఆర్డర్ తెచ్చాడు. ఒక పక్క మేము ఆందోళన చేస్తున్నాం, ఇప్పుడు నువ్వు ఎలా క్వారీ చేస్తున్నావు? క్వారింగ్ అది కూడా ఎలాగా? ఇక్కడ సర్వే నెంబర్ దీనిలో 10 years చూడండి, 10 years. ఏదో టెంపరీ పర్మిట్ ఆర్డర్ కాదు, 10 years లీజ్ తీసుకున్నాడు. ఇక్కడ క్లియర్గా 5 hectares హరిపాలెం విలేజ్ రాంపల్లి అనకాపల్లి మండలం ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years విత్ ఎఫెక్ట్ ఫ్రమ్
18th July 2025 to 17th July 2035 10 సంవత్సరాల ఆర్డర్ తెచ్చాడు ఈ ప్రబుద్ధుడు. ఒక అనకొండలో తయారయ్యాడు ఈయన కానీ సీఎం రమేష్ కానీ కొండను మింగేద్దామని. నిన్న ఏమైనా పెద్ద కబుర్లు చెప్తాను, నేనే ఆపమన్నాను, నువ్వు ఆపమన్నప్పుడు కన్నా నీకెందుకురా ఇది అంత కూడా ఇలాగ ఆర్డర్ ఎలాగిప్పిస్తావు? యూఆర్ ఏ కస్టోడియన్ ఆఫ్ యలమంచిలి కాన్స్టిట్యున్సీ ఎంటైర్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ. దానికి నువ్వు ఎట్లా ఉండాలి? నువ్వేంటి? నువ్వు 10 years లీజ్కి ఎట్లా ఎలా ఇప్పించగలరు? నాకేం తెలియదమ్మా అన్నట్టు నేనే లెటర్ పెట్టాను అంటున్నావు. మేము 7 మాసాలుగా ఇది ఆందోళన చేస్తున్నాం. 7 మాసాలుగా ఆందోళన చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేస్తున్నాం. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. కలెక్టర్ క్లియర్గా రాశారు అందు మీద. ఏమని కలెక్టర్ రాసింది? ఎట్టి పరిస్థితులు నోటెడ్ ఎమ్మెల్యే గారు మేము రాసుకున్నామండి, నేనే కన్సర్న్ వాళ్ళు పంపిస్తానని. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ పట్టుకొని నేను ఏం చేశానంటే స్టేటు ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ ముఖేష్ కుమార్ మీనా గారికి పంపించాను నేను, ఎవిడెన్స్ ఉండాలని. అలాగే స్టేటు డైరెక్టర్ ఆఫ్ మైన్స్ పంపించాను. ఆయన పేరు కృష్ణమూర్తి గారు, ఎవరు కృష్ణమూర్తి అనుకుంటా, ఆయన పంపించా. ఇక్కడ 7 విజిలెన్స్ వాళ్ళు పంపించాం. ఎవరిని పంపించినా సరే కూటమి నాయకులు, సార్ ఇది సీఎం రమేష్ సార్, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మీదకి ఎక్కేస్తారు సార్, కుదరదు సార్, ఇది పరిస్థితి సార్ అన్నారు. వెంటనే ఇలా కాదని ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలే నిరాదీక్షలకు పిలిపించిన రోజుని వెంటనే ఇది చాలా సీరియస్గా ఉంటుందని కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, ఒకసారి క్లియర్గా ఎంఆర్ఓ గారికి నేను ఇచ్చినటువంటి పేపర్లకు అనుగుణంగా వాట్సాప్లో పంపిస్తే అవి ఏడీ మైన్స్ అనకాపల్లి వాళ్ళకి ఫార్వర్డ్ చేశారు. ఆయన ఏం చేశాడు, కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేశారు కదా అని చెప్పి సిఐ గారికి పంపించాడు. సిఐ గారికి పంపిస్తే 1 day ఆపండి అని ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంఆర్ఓ గారు కన్సర్న్ ఎమ్మెల్యేని, ఇప్పుడున్న ఎమ్మెల్యేని నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఆంబోత్ పర్సన్ని అడిగారు 1 day ఆపమని. 1 day నిన్ను ఆపితే నువ్వు 1 day సండే కల్లా ఇక్కడ ఉండవు నువ్వు అని చెప్పి ఆయన హెచ్చరించాడు. అప్పుడు ఈ ఫోటోలు పెట్టాను నేను. ఫోటోలు పెట్టి తెగ తవ్వేస్తున్నారు, ఇదే పరిస్థితి అని మళ్ళీ ఎంఆర్ఓ గారికి పంపించి మేము వెళ్ళిన విజిట్ ఇది. మేము విజిట్ చేసాం. చేసినప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళి మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పాం. అన్ని తర్వాత ఆ నైట్ చూడండి ఎన్ని లారీలు, టోటల్ లారీలు మేము పక్క చేస్తుంటా. నైట్ మొత్తం డెప్త్కి వెళ్ళిపోతూ మేము రిలే నిరాదీక్ష పిలిపించిన 1 వారం రోజులుగా ఉంటుండగానే మేము అక్కడ విజిట్ చేస్తుండగా నైట్ మిషన్లో ఇగోట చూడండి, ఆ పైన కొండ మీద ఇవి లారీలు, ఆ పైన లేయరు చూడండి దయచేసి. లారీలు నైట్ తవ్వేసుకెళ్ళిపోయారు. ఇష్టారాజ్యంకి తవ్వుకెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇవి కూడా ఎవిడెన్సులు పెట్టాం. ఈ ఎవిడెన్సులు పెట్టిన తర్వాత ఎప్పుడైతే రిలే నిరాదీక్ష పిలిపిస్తామో అప్పుడు డెప్త్కి వెళ్ళిపోయి ఇందులో చూడండి, ఇది బురద నీరు. ఈ బురద నీరు చూడండి గోతులోకి వెళ్ళిపోయిందా డెప్త్కి, కిందకి ఆ నీరు కనిపిస్తుంది చూడండి. ఈ బురద నీరు ఎలాగుందో ఈ పంచదారులు 5 దారులోంచి వచ్చినటువంటి నీరు సేమ్ అదే కలర్తో ఆవేళ వీడియో కూడా తీసాం. ఈ బురద నీరు ఎలాగుంటే అక్కడ నీరు అలాగొచ్చేస్తుంది. అంటే 80 అడుగులు నువ్వు డెప్త్కి వెళ్ళిపోవడం వల్ల పంచదారులు అన్ని కూడా కలుషితం అయిపోయాయి. ఇగో బురద నీరు క్లియర్ కనిపిస్తుంది చూడండి, బురద నీరు. ఆ బురద నీరే 5 దారులంట కిందకు వచ్చింది. ఈ కార్యక్రమం చేస్తే నిన్నేమని చెప్తాడు ఆ పెద్ద మనిషి? నిన్నేమని చెప్తున్నాడంటే, ఎట్టి పరిస్థితుల్లో మేము కుంటలతో నీరు పోస్తామట. ఈరోజు మీడియా ముఖంగా చెప్తున్నాం. ఇదే సీఎం రమేష్ కూడా నువ్వు నోరు విప్పు, పార్లమెంట్లో ఉన్నారు మీరు, ఈ తప్పు జరిగిందని ఒప్పుకోండి. పార్లమెంట్లో మీరు ఇప్పుడు పార్లమెంట్ సెషన్ జరుగుతుంది. నిన్ననే మా అమర్ గారు కూడా చెప్పారు, గజేందర్ సింగ్ షెకావత్ గారికి అపాయింట్మెంట్ కూడా తీసుకుంటున్నాం. అవసరం అయితే పార్లమెంట్లో దీన్ని చర్చ పెడతాం.
ఎట్టి పరిస్థితుల్లో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి దేవాలయాన్ని, హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేస్తూ, పంచదారుల కొండని గుండు చేస్తూ, ఆ కొండ నుండి వచ్చినటువంటి గ్రావల్ని గుండ చేస్తూ ఇష్టారాజ్యంగా మీరు కోట్లు గడించి తిండి తిన్నామని అనుకుంటే డెఫినెట్గా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ శివేశ్వరుడైనటువంటి ధర్మలింగేశ్వర స్వామి డెఫినెట్గా 3వ కంటిలో మీరు మట్టి మసైపోయి భస్మం అయిపోతారని మాత్రం చెప్తున్నా. ఇదేదో రాజకీయం కోసం మాట్లాడుతున్నటువంటి మాట కాదు ఇది. ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. హిందూ